పెందుర్తి మండలం ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం. అభివృద్ధికి సహకరించినందుకే అవిశ్వాసం. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఎంపీపీ మదపాడ నాగమణిపై సోమవారం విశాఖ కలెక్టర్ ఆఫీసులో పెందుర్తి శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో పెందుర్తి మండల పరిషత్ ఎంపీటీసీ సభ్యులు కలిసి అవిశ్వాస తీర్మానం పత్రాలను ఆర్డీఓ సుధాసాగర్కి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి సహకరించకుండా ఉన్న ఎంపీపీపై ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని, 8 నెలలు మాత్రమే సమయం ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో భాగంగా ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టక తప్పలేదని, గత 4 ఏళ్లలో జరగని అభివృద్ధిని 8 నెలల కాలంలో చేసి చూపించి పెందుర్తి మండలానికి ఈ కాలాన్ని స్వర్ణయుగంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈరోజు పెందుర్తి మండల ఎంపీపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఎందుకంటే గత 4 సంవత్సరాలు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కానీ, సంవత్సరంన్నర మేము అధికారంలోకి వచ్చినప్పుడు కానీ, సరే ఎంతకాలం 8 నెలలే కదా ఉంది ఊరుకున్నాం అనుకున్నప్పటికీ కూడా ప్రజాహిత పాలన అందించడంలో కానీ, అందరినీ కలుపుకెళ్ళటంలో కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మరి భవిష్యత్తులో మేము చాలా వాగ్దానాలు చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము, మండలంలో ఎక్కడ ఏ గ్రామం కూడా అన్యాయం గురికాకుండా చేస్తామని చెప్పిన అధికారంలోకి వచ్చాం. మేము ప్రజలకు ఇచ్చిన మాట ఏమాత్రం నెరవేరట్లేదు కాబట్టి ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. మా దగ్గర 7 అన్నారు, 9 మంది మొత్తం, 6 ఇప్పుడు వచ్చారు. ఇంకొక ఆయన మా పార్టీలోనే బాబ్జీ గారితో బయట ఉన్నాడు. ఇప్పుడే బాబ్జీ గారితో మాట్లాడాను. ఆయన లేట్గా వచ్చి 7 అవసరం లేకపోయినప్పటికీ కూడా మా బలం అనేది ఏంటో చూపించాలి కాబట్టి వారు కూడా తర్వాత సంతకం పెడతారు. ఇప్పుడు మా అనుకున్న ఊళ్ళే అభ్యర్థులు కానీ గతం తెలిసిన 6 మరి ప్రజాపాలన ఇస్తామని మాట ఇచ్చిన దానికి కట్టుబడి ప్రజాపాలన ఇవ్వటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే 8 నెలలు పెందుర్తి మండలానికి స్వర్ణయుగం వచ్చేలాగా 4 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి 8 మాసాల్లో చేసి చూపించడమే మా తాలూకా బాధ్యత. అది నెరవేరుస్తామని మీ ద్వారా మా ఎంపీటీసీలు